భ్రమలోన బ్రతకొద్దురా, అలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలోన సిరి సంపద. ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ అడియాసలేగా. ఒకరోజు అందర్నీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందర్నీ వదలాలి, ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. తండ్రి నీకోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలని ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీకోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావని ఆశపడి దీన్ని రాశాడు. దేవుడంటే లెక్కలేక, దైవ ఆలోచనలేవి లేక, తండ్రి ఆశ తెలుసుకోక లోక ఆశల్లో నీ మునిగిపోతే, తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు పలేక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావిలాంటిది కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధ తెలుసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకొద్దురా. చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కోపంలో పడి ఉంటే అందరం శుద్ధి చేయలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగాన్ని గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మబంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితో నేను బ్రతుకుతుంటే, మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సాధ్యమా?
ఇక ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి.